గేమ్ చేంజర్ సినిమా తీసి మేము రోడ్డున పడ్డాం, షర్ట్లు చింపేసుకుని జోలి పట్టుకుని అడుక్కు తింటున్నాం అంటూ దిల్ రాజు, శిరీష్ రెడ్డి మీడియాలో నానా యాగి చేస్తున్నా జనాలు వాళ్ళిద్దరినీ పట్టించుకోవడం లేదు. పైపెచ్చు చిరాగ్గా చూస్తున్నారు. కారణం వారిద్దరిది బలిసిన వ్యవహారం అని వారికి తెలుసు. పైపెచ్చు కులగజ్జి బ్యాక్డ్రాప్లో జగన్ రెడ్డితో టైఅప్ అయి జగన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా మెగా ఫ్యామిలీని వాళ్ళిద్దరూ టార్గెట్ చేస్తున్నారనే అనుమానం కూడా ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో దారుణమైన డిజాస్టర్స్ తీసి చావు దెబ్బతిన్న అభాగ్యులైన ఇద్దరు నిర్మాతల గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ నిర్మాతను చూడండి. ఈ నిర్మాత పేరు చెంగల వెంకట్రావు. ఈయన ఫోటో ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా కళ్ళల్లోంచి అప్రయత్నంగా కన్నీరు జలజలా కారిపోతుంటుంది, హృదయం ద్రవించిపోతుంది. దీనికి కారణం ఈయన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారితో తీసిన నరసింహుడి సినిమా చరిత్ర ఎరుగని డిజాస్టర్గా నిలిచింది. అతి దారుణమైన పరాజయం పాలైంది. దానితో ఈ నిర్మాత మనస్తాపం చెంది హుస్సేన్ సాగర్ పై నుంచి దూకేశారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ పోలీసు సిబ్బంది ఉండబట్టి ఆయన ప్రాణాలతో బయటపడగలిగారు. నటసింహం నందమూరి బాలకృష్ణ గారితో సమరసింహారెడ్డి వంటి ఇండస్ట్రీ హిట్ తీసి కింగ్లా ఉండాల్సిన ఈ నిర్మాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారితో నరసింహుడి సినిమా తీసి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవడం అందరి మనసులను కలిచివేసే విషయం. ఇకపోతే ఇక్కడ కనబడుతున్న మరో అభాగ్యుడైన నిర్మాత అశ్విని దత్ గారనే విషయం అందరికీ తెలిసిందే. ఈయన 2011వ సంవత్సరంలో ఎన్టీఆర్ గారితో శక్తి అనే అతి దారుణమైన డిజాస్టర్ ఇచ్చారు. కేవలం ఎన్టీఆర్ గారి గెటప్ వల్లే ఆ సినిమా అంతటి దారుణమైన పరాజయం పాలైందని అప్పట్లో రివ్యూవర్స్ చెప్పారు. అయితే శక్తి సినిమా పరాజయంతో అశ్విని దత్ గారికి మతి భ్రమించినట్లయింది. జేబులో చేతులు పెట్టుకుంటూ ఏదో ఆలోచించుకుంటూ ఎటో నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఎటు వెళ్ళిపోయారో ఆయనకే తెలియదు. అలా షెడ్డుకు వెళ్ళిపోయి 7 సంవత్సరాల తర్వాత మహానటి ద్వారా బయటకు వచ్చారు. శక్తి సినిమా ద్వారా తనకు 20 కోట్ల నష్టం వచ్చిందని అశ్విని దత్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పట్లో 20 కోట్లంటే ఇప్పుడు 200 కోట్లతో సమానం. కన్క్లూజన్: అసలు సిసలు అభాగ్యులంటే అశ్విని దత్తు, చెంగల వెంకట్రావు వంటి నిర్మాతలు. అంతేగాని బాగా బలిసిన, వరుస పెట్టి సినిమాలు తీస్తున్న, మరో ప్రక్క డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా బిజీగా ఉన్న దిల్ రాజు, శిరీష్ రెడ్డి వంటి వారు కాదు.